హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ రివర్ సిస్టమ్, భారతదేశం యొక్క నదీ వ్యవస్థ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. కమింగ్ టు దట్ పాయింట్, అండ్ సో అడ్డా ఛానల్ వారు ఏంటంటే 5 మిలియన్ యాక్టివ్ సబ్స్క్రైబర్స్ని పొందిన కారణంగా ఏంటంటే డబుల్ వ్యాలిడిటీ ఆఫర్ని జూన్ మంత్లో ఇష్యూ చేసినటువంటి అన్ని కోర్సెస్పై కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీకు కావాల్సిన కోర్సెస్ అనేవి మీరు ఈ డబుల్ వ్యాలిడిటీ ఆఫర్ అనేది ఎక్స్పైర్ కాకముందు దాన్ని మీరు పర్చేజ్ చేసుకోండి. ఈరోజు రాత్రి 12 గంటల వరకు కూడా ఈ ఆఫర్ అనేది మీకు అప్లై అవుతుంది ఫ్రెండ్స్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే ఈ 12 గంటల లోపే మీరు దీన్ని పర్చేజ్ చేసుకోండి. భారతదేశంలో నదులు, యాక్చువల్లీ మన ఇండియాలో రివర్ అనేది ఏంటంటే సింప్లీ మన డే టు డే లైఫ్లో కూడా ఇన్వాల్వ్ అయినటువంటి ఒక కాన్సెప్ట్ అనమాట. రివర్ అనేది సింప్లీ చెప్పాలంటే కొంతమంది దాన్ని పూజిస్తారు, కొంతమంది దానిపై ఆధారపడి జీవిస్తారు, కొంతమంది ఏంటంటే దాని యొక్క రిమైనింగ్ ఏవైతే ఆధారిత ప్రాంతాలు ఉంటాయో వాటిలో ఉంటూ ఆధారపడి జీవించే వాళ్ళు. ఈ విధంగా అంటే నదులపై ఆధారపడి జీవించేటువంటి ప్రజలు కోకొల్లలుగా మన దేశంలో ఉన్నారు. అయితే ఈ నదుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇవి ఎంతకాలం మనకి ఈ విధంగా సర్వ్ చేయగలవు, ఎంతకాలం ఈ నదులు అనేవి ఎంత ప్రాపర్ వాటర్ డిశ్చార్జ్ అనేది మనకు అందజేయగలవు, ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుంటే మన ఇండియాలో ప్రవహించేటువంటి నదులను 2 రకాలుగా విభజించారండి. మన దేశంలో ప్రవహించేటువంటి నదులను 2 రకాలుగా విభజించారు. అవి మొదటవి మనకి హిమాలయ నదులు అండ్ ద్వీపకల్ప నదులు. వీటినే పెరెన్నియల్ రివర్స్ అండ్ అలానే పెనిన్సులర్ రివర్స్. పెరెన్నియల్ రివర్స్ అండ్ పెనిన్సులర్ రివర్స్, హిమాలయ నదులు అండ్ ద్వీపకల్ప నదులు. ఏవైతే ఉన్నాయో ఈ హిమాలయ నదులను వీటిని జీవనదులు అని కూడా అంటారండి. జీవనదులు. ఈ జీవనదులు అని ఎందుకు అంటారు అంటే ఇవి సంవత్సరం మొత్తం కూడా ఏకతాటిగా ఎప్పుడూ కూడా నీరు అనేది ఆ నదులలో నీరు ఎండిపోకుండా ఒక కొంత ఏదైతే ఉంటుందో ఆ లెవెల్ అనేది మెయింటైన్ చేస్తూ రివర్ అనేది ఫ్లో అవుతుందన్నమాట. అంటే ఎంతటి వాతావరణం అనేది సివియర్గా చేంజెస్ వచ్చినా సరే, ఎంత టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినా సరే ఈ నదులలో వాటర్ అనేది మాత్రం డిక్రీజ్ కాదు. అందువలనే వీటిని జీవనదులు అని పిలుస్తారు. అయితే మన భారతదేశంలో సుమారుగా 38 రివర్ సిస్టమ్స్ ఉన్నాయండి. 38 రివర్ సిస్టమ్స్. ఇక్కడ మనకి ఇండస్ రివర్ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనకి డౌన్లో తమిళనాడులోని వేగే రివర్ వరకు కూడా సుమారు 38 నదీ ప్రవాహక వ్యవస్థలు అనేవి ఉన్నాయి. బట్ కాకపోతే మనం ఇంపార్టెంట్ అవి ఏమైతే ఉన్నాయో అవి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. మన భారతదేశంలో నది అనగానే మనందరికీ మొదటగా గుర్తొచ్చేది గంగా నది. ఎందుకంటే గంగా నది అనేది ఒక నదిగా, ఒక జాగ్రఫికల్ కాంపోనెంట్గా కాకుండానే దానిని ఈవెన్ ఒక రిలీజియస్ ఆస్పెక్ట్ కూడా ఒక గంగా నది అనేది, అండ్ అలానే బ్రహ్మపుత్ర, అలానే సింధు నది. ఈ మూడింటిని కూడా హిమాలయ నదులు లేదా జీవనదులు లేదా పెరెన్నియల్ రివర్స్ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ మనం గంగా నది, బ్రహ్మపుత్ర నది, సింధు నది అని చెప్పుకుంటున్నాం కదా. యాక్చువల్గా ఇవి నదులు కాదు, నదీ ప్రవాహక వ్యవస్థలు. మీన్స్ రివర్ సిస్టమ్స్, నాట్ ఓన్లీ రివర్ సిస్టమ్స్. ఎందుకంటే గంగా రివర్ సిస్టమ్, బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ అండ్ ఇండస్ రివర్ సిస్టమ్. ఈ విధంగా ఇవి నదులే కాదు, నదీ ప్రవాహక వ్యవస్థలు. అండ్ అలానే మనకి ద్వీపకల్ప నదులు వచ్చేసి మహానది, గోదావరి, కృష్ణ, నర్మదా, కావేరి, తపతి, ఇంకా రిమైనింగ్ చాలా రివర్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈరోజు సెషన్లో మనం ఏవైతే జీవనదులు, హిమాలయ నదులు ఉన్నాయో ఈ గంగా, బ్రహ్మపుత్ర, సింధు ఈ నదుల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మొదటగా గంగా నది అనేది మనకి సుమారుగా 2525 కిలోమీటర్ల లెంత్ ఉన్నటువంటి రివర్ అండి ఈ గంగా నది అనేది. అండ్ అలానే 2400 కిలోమీటర్ల నియర్లీ దీని యొక్క లెంత్ అనేది ఏదైతే ఉందో 95% ఆఫ్ ఇట్స్ లెంత్ ఓన్లీ లొకేటెడ్ ఇన్ ఇండియాలోనే సుమారు దీని యొక్క మొత్తం భాగం అంతా కూడా ఇండియాలోనే లొకేట్ అయింది. బట్ కాకపోతే ఒక స్మాల్ పోర్షన్ నియర్లీ ఒక 110 కిలోమీటర్స్ ఏంటంటే మనకి బంగ్లాదేశ్లో ఫ్లో అవుతుంది. దట్స్ వై గంగా ఆల్సో కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ రివర్. అండ్ ఈ గంగా మన భారతదేశంలో ప్రవహిస్తున్నటువంటి పొడవైన అంతర్జాతీయ నది. చూడండి, భారతదేశంలో ప్రవహిస్తున్నటువంటి పొడవైన అంతర్జాతీయ నది. అంతేగాని ఈ 3 నదులలో ఏది పొడవైనది అంటే మనం బ్రహ్మపుత్ర, సింధు అండ్ గంగా
ఈ 3 ఇంటర్నేషనల్ రివర్స్. వీటిలో పొడవైన అంతర్జాతీయ నది అంటే మనకి బ్రహ్మపుత్ర. కానీ ఇక్కడ భారతదేశంలో ప్రవహిస్తున్న పొడవైన అంతర్జాతీయ నది అంటే మన దేశంలో ఎక్కువ లెంత్ ప్రవహిస్తున్నది. ఈ 3 నదులు ప్రవహిస్తున్నాయి. బట్ నియర్లీ మనకి ఇక్కడ బ్రహ్మపుత్ర అనేది 916 కిలోమీటర్స్ అనేది దాని యొక్క లెంత్ ఇండియాలో లొకేట్ అయి ఉంది. ఇండస్ రివర్ అనేది నియర్లీ 709 కిలోమీటర్స్ ఉంది. బట్ గంగా రివర్ అనేది మోర్ దెన్ 2400 కిలోమీటర్స్ అనేది ఉంది. సో అంటే దీన్ని బట్టి ఈ ఏవైతే రిమైనింగ్ ఈ 2 రివర్స్ ఉన్నాయో ఇవి మోర్ లాంగర్ దెన్ గంగా. బట్ కాకపోతే ఇండియాలో ప్రవహిస్తున్నటువంటిది దీని యొక్క లెంత్ కన్సిడర్ చేసుకుంటూ ఇండియాలో గంగా అనేది మనకి లాంగెస్ట్ రివర్. యా, అయితే ఈ గంగా నది యొక్క ఉపనదులు ట్రిబ్యూటరీస్ వచ్చేసి యమున, చంబల్, సింధ్, బేత్వా, కేన్, సోన్, దామోదర్, రామ్గంగ్ అండ్ అలానే గాగ్రా, కాళీ, గండక్, బుర్హి, కోషి. ఇవన్నీ అంటే మనం చెప్పుకున్నాక ఇవి నదులు కాదు, నదీ ప్రవాహక వ్యవస్థలు అని. నియర్లీ ఇన్ని ఉపనదులు అనేవి ఈ గంగా నదిలో కలుస్తున్నాయండి. అలానే ఈ ఉపనదులు కూడా చాలా ఏవైతే ఉన్నాయో ఉపనదులు కూడా చాలా అవి కూడా జీవనదులే. అంటే ఈ ఉపనదులు తీసుకొచ్చే వాటర్ అనేది గంగాలో కలవడం వల్ల దీని యొక్క డిశ్చార్జ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈవెన్ దో అవి ట్రిబ్యూటరీస్ అయినా సరే అవి కూడా జీవనదులే. అయితే మనకి గంగా రివర్ అనేది ఎక్కడంటే ఉత్తరాఖండ్లోని గంగోత్రి గ్లేషియర్ అక్కడ ఈ గంగా నది అనేది ఉద్భవిస్తుందండి. అయితే ఇది 2 పాయలుగా గంగోత్రి అండ్ గోముఖ్ ఒక 2 శిఖరాల నుంచి ఇక్కడ ఏమవుతుందంటే ఒక 2 పాయలుగా పుడుతుందండి ఈ గంగా రివర్ అనేది. మొదటిది ఏంటంటే ఇక్కడ మనకి ఈ గంగోత్రి దగ్గర నుంచి భాగీరథి, దీనిని భాగీరథి అని పిలుస్తారు ఒక స్ట్రీమ్ని. అండ్ అలానే రెండవ స్ట్రీమ్ ఇది గోముఖ్ నుంచి వస్తుంది, ఇది అలక్నంద. ఈ స్ట్రీమ్ మనకి అలక్నంద. ఓకే, అయితే ఈ ఏవైతే ఈ భాగీరథి, అలక్నంద ఈ 2 స్ట్రీమ్స్ ఉన్నాయో ఈ 2 స్ట్రీమ్స్ కూడా మనకి దేవప్రయాగ ఇక్కడ మెర్జ్ అవుతాయండి. దీన్ని దేవప్రయాగ అని చెప్పి అంటారు. అంటే ఈ భాగీరథి అండ్ అలక్నంద ఈ 2 స్ట్రీమ్స్ కూడా మనకి దేవప్రయాగ వద్ద మెర్జ్ అవుతాయి. బట్ అయితే ఇక్కడ మనకి ఏదైతే ఈ భాగీరథి అండ్ అలక్నంద 2 మెర్జ్ అవుతున్నాయో దానికి ముందుగానే ఈ అలక్నంద రివర్కి కొన్ని స్ట్రీమ్స్ అనేవి కలుస్తాయండి. ఈ స్ట్రీమ్స్ అనేవి కలిసే చోటును కూడా అక్కడ ప్రయాగగానే పిలుస్తారు. మనం నదుల యొక్క కలయికని సంగమం అంటారు కదండి, అలా ప్రయాగ్. ఈ అలక్నంద ఏదైతే ఉందో ఈ స్ట్రీమ్, ఆ స్ట్రీమ్కి మొదటగా ఏంటంటే ధౌలి గంగా. చూడండి ఫ్రెండ్స్, ధౌలి గంగా. ఈ ధౌలి గంగా అనే స్ట్రీమ్ కలిసిన ఈ ప్లేస్ని దీనిని విష్ణుప్రయాగ్ అని అంటారు. చూడండి ఇక్కడ భాగీరథి అండ్ అలక్నంద 2 కూడా మనకి దేవప్రయాగ వద్ద కలుసుకుంటాయి. బట్ కాకపోతే దానికి ముందుగా భాగీరథిని కలవటానికి ముందుగా అలక్నంద స్ట్రీమ్ అనేది మనకి రిమైనింగ్ కొన్ని స్ట్రీమ్స్ని కలుసుకుంటూ వస్తుందన్నమాట. అందులో మొదటిది మనకి ధౌలి గంగా. ఈ ధౌలి గంగా అండ్ అలక్నంద ఈ 2 మెర్జ్ అయ్యే ప్లేస్ని విష్ణుప్రయాగ్ అని చెప్పి పిలుస్తారు. అండ్ తర్వాత నందాకిని, నాట్ మందాకిని, నందాకిని. ఈ నందాకిని ఈ స్ట్రీమ్ కలిసేటువంటి చోటుని నందప్రయాగ్. అండ్ అంటే నందప్రయాగ్ అనేది అలక్నంద మరియు నందాకిని నదుల యొక్క సంగమం. నందప్రయాగ్ అనేది అలక్నంద మరియు ధౌలి గంగల యొక్క సంగమం అనేది విష్ణుప్రయాగ్. అండ్ తర్వాత పిండారి రివర్ అనేది కలుస్తుందండి. దీనిని కర్ణప్రయాగ్ అని చెప్పి అంటారు. అండ్ తర్వాత మనకి నార్త్ సైడ్ నుంచి ఈ విధంగా
ఇక్కడ మందాకిని రివర్ అండి. మందాకిని రివర్ చూడండి, మందాకిని నందాకిని రివర్, ఇది మందాకిని రివర్. ఇక్కడ ఈ రెండు మెర్జ్ అయ్యేటువంటి ప్లేస్ని రుద్రప్రయాగ్, ఈ ప్లేస్ని రుద్రప్రయాగ్. సో మనం ఏదైతే ఈ విధంగా అండి గంగోత్రి గోముఖ్ గ్లేసియర్స్ నుంచి ఆ శిఖరాల నుంచి వస్తున్నటువంటి ఈ రెండు స్ట్రీమ్స్ కూడా మనకి దేవప్రయాగ వద్ద మెర్జ్ అవుతున్నాయి. బట్ బిఫోర్ దట్ ఈ అలక్నందాకి ఏంటంటే కొన్ని స్ట్రీమ్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. అవి మనకి మొదటిగా ఏంటంటే ధౌలీగంగా అలక్నంద కలిసేటువంటి ప్లేస్ని విష్ణుప్రయాగ్ అని, నందాకిని కలిసే చోటునేమో నందప్రయాగ్ అని, అండ్ అలానే పిండారి స్ట్రీమ్ కలిసేటి చోటుని కర్ణప్రయాగ్ అని, అలానే మందాకిని కలిసేటి చోటుని రుద్రప్రయాగ్ అని అంటారు. ఆఫ్టర్ దీస్ 4 అప్పుడు మనకి దేవప్రయాగ్ అనేది వస్తుందండి. సో ఏంటంటే ఇన్ని కలవటం వల్ల ఆ రివర్ డిశ్చార్జ్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఆ స్ట్రీమ్ అనేది ఇంకా బలంగా వస్తుంది. అండ్ తర్వాత మనకి గంగా రివర్ ఏంటంటే నియర్లీ మన ఇండియాలో 5 స్టేట్స్లో ఫ్లో అవుతుందండి. ఉత్తరాఖండ్లో నియర్లీ 310 km దాని యొక్క డిస్టెన్స్, అండ్ అలానే ఉత్తరప్రదేశ్లో 1140 km, అలానే బీహార్లో 445 km, అండ్ అలానే వెస్ట్ బెంగాల్లో 520 km. చాలా స్మాల్ పోర్షన్ అనేది జార్ఖండ్లో కూడా ఫ్లో అవుతుంది ఫ్రెండ్స్. సో టోటల్ 5 స్టేట్స్లో ఇండియాలో గంగా రివర్ అనేది ఫ్లో అవుతుంది. అండ్ రిమైనింగ్ ఏదైతే ఉందో అది మనకి బంగ్లాదేశ్లో ఫ్లో అవుతుంది. సో సింపుల్ మనకి గంగా రివర్ సిస్టమ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సోర్స్ నుంచి గంగా రివర్ అనేది ఈ విధంగా చూడండి, ఇలా 2 స్ట్రీమ్స్గా, ఇలా ఇక్కడ ఇదొక స్ట్రీమ్, ఇది భాగీరథి, అండ్ అలానే ఇది అలక్నంద. ఈ విధంగా 2 స్ట్రీమ్స్గా వస్తూ ఆ 2 స్ట్రీమ్స్ కూడా మెర్జ్ అయిన తరువాత దానికి రిమైనింగ్ ట్రిబ్యూటరీస్ ఈ విధంగా గంగా ఫ్లో అనేది వెళ్తుందండి ఈ విధంగా. అయితే గంగాకు ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఏంటంటే యమునా రివర్. యమునా రివర్ యొక్క ప్రత్యేకత చెప్తా చూడండి. మన భారతదేశంలో ఏ సముద్రంలోనూ కలవకుండా, అంటే చివరకు సముద్రంలో కలవకుండా ప్రవహించేటువంటి పొడవైన నది ఏమైనా ఉందంటే అది యమున. సింప్లీ ఇండియాలో లార్జెస్ట్ ట్రిబ్యూటరీ, పొడవైన ఉపనది యమున. ఓకే గైస్. సో యమునా రివర్ అనేది కూడా యమునోత్రి అనే గ్లేసియర్లో, ఇక్కడ మనం ఎలాగైతే గంగోత్రి అనేటువంటి ఒక గ్లేషియర్ ఏదైతే ఒక మంచు కొండల్లో మనకి గంగోత్రి గ్లేషియర్ నుంచి అని చెప్పుకున్నామో, అలాగే ఇక్కడ యమునోత్రి అనేటువంటి గ్లేషియర్ నుంచి మనకి యమునా రివర్ అనేది ఉద్భవిస్తుందండి. బట్ నియర్ బై కొంత దగ్గర డిస్టెన్స్లోనే ఉంటుంది. బట్ ఏంటంటే దీని యొక్క రివర్ కోర్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అయితే యమునా రివర్ అనేది గంగా నదిని అలహాబాద్, ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ వద్ద గంగా యమున ఈ రెండింటి యొక్క సంగమం అనేది జరుగుతుందండి. ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ అంటే నియర్లీ ఈ ప్లేస్. ఇక్కడ మీరు అంటే యాక్చువల్గా మనం ఏంటంటే సింప్లీ ఈ ఏదైతే రివర్ సిస్టమ్ ఉందో దాన్నే కన్సిడర్ చేసుకుంటే, ఇప్పుడు మనకి ఇక్కడ సింప్లీ గంగా రివర్ అనేది ఇలా అనుకుంటే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా నార్దర్న్ ట్రిబ్యూటరీస్, అండ్ అలానే ఇవన్నీ కూడా సదరన్ ట్రిబ్యూటరీస్. నియర్లీ గంగా కోర్స్ అనేది ఈ విధంగా ఉంది. నార్త్ నుంచి వచ్చేటువంటి ట్రిబ్యూటరీస్, అండ్ అలానే సౌత్ నుంచి వచ్చి కలిసేటువంటి ట్రిబ్యూటరీస్. అయితే ఈ నార్త్ నుంచి వస్తున్నటువంటి ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో అవి నియర్లీ ఏంటంటే మ్యాక్సిమం మనకి నేపాల్ ప్రాంతంలో, అదే ట్రాన్స్ హిమాలయాస్ ఆ రేంజ్లో ఉద్భవిస్తూ గంగా నదిని కలుస్తున్నవి అనమాట. అందులో ఏంటంటే మనకి ముఖ్యంగా గాగ్రా రివర్, అండ్ అలానే రప్తి, తర్వాత గండక్, కోసి, అండ్ తర్వాత మహానంద, ఇవన్నీ కూడా మనకి అలా తర్వాత తీస్తా, ఇవన్నీ కూడా మన దేశంలో ఉద్భవించకపోయినా నేపాల్ అండ్ అలానే హిమాలయన్ రీజన్లో ఉద్భవించి ఈ విధంగా గంగా రివర్ని కలుస్తున్నాయండి. అయితే మొదటగా మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ శారదా రివర్ అని ఉంది కదా, శారదా రివర్. ఈ శారదా రివర్నే కాళీ రివర్ అని కూడా పిలుస్తారండి. చూడండి ఈ శారదా, ఈ స్ట్రీమ్ అనేది మీకు ఎలా వస్తుంది, జస్ట్ శారదా, దీన్నే కాళీ రివర్ అని అంటారు, లేదా చౌకా రివర్. చూడండి కాళీ రివర్ లేదా చౌకా రివర్ అని కూడా అంటారు. ఇది శారదా. అండ్ అలానే ఇది ఏమవుతుందంటే మనకి శారదా రివర్ అనేది గంగా నదిని కలిసే ముందు గాగ్రా రివర్లో మెర్జ్ అవుతుందండి.
అండ్ అలానే గోమతి రివర్, ఇది ఇండియాలోనే ఉద్భవిస్తుంది. అండ్ తర్వాత రప్తి రివర్, ఇది కూడా ఈ గాగ్రా రివర్ని మెర్జ్ అవుతుంది బిఫోర్ గంగాని కలిసేటప్పటికి. అండ్ తర్వాత ఇది గండక్ రివర్, అండ్ అలానే ఇది కోసి రివర్. యాక్చువల్గా కోసి రివర్ అని మనం అంటాం, బట్ కాకపోతే ఇది నియర్లీ ఒక 7 స్ట్రీమ్స్ యొక్క కొలాబరేషన్ అనమాట. ఈ కోసి రివర్ అనేది, కోసి రివర్ అనేది నియర్లీ ఒక 7 స్ట్రీమ్స్ యొక్క కొలాబరేషన్. అందుకే దీనిని సప్త కోసి అని కూడా పిలుస్తారండి, సప్త కోసి. ఆ 7 స్ట్రీమ్స్ మనకేంటంటే సూట్ కోసి, అండ్ అలానే తంబా కోసి, అండ్ అలానే తల్కా కోసి, తర్వాత దూద్ కోసి, తర్వాత బోటియా కోసి, తర్వాత అరుణ్ అండ్ ట్యాంబర్, అరుణ్ అండ్ ట్యాంబర్ కోసి. సో ఈ విధంగా 7 స్ట్రీమ్స్ అండి, సూత్ కోసి, తంబా కోసి, తల్కా కోసి, దూద్ కోసి, బోటియా కోసి, అరుణ్ కోసి, ట్యాంబర్ కోసి. అంటే ఈ విధంగా 7 స్ట్రీమ్స్ యొక్క మెర్జ్ అనేది మనకి ఈ కోసి నది తెలుస్తుందండి. అయితే ఈ కోసి నది అనేది దీనినే బీహార్ రాష్ట్రపు దుఃఖదాయిని, శారో ఆఫ్ బీహార్, శారో ఆఫ్ బీహార్ అని కూడా దీనిని పిలుస్తారు. ఎందుకంటే ఇది ఏదైతే మనకి మాన్సూన్ టైం ఉంటుందో ఆ టైంలో ఆల్రెడీ ఇవి ఏంటంటే పెరినియల్ రివర్స్, ఎక్కువ డిశ్చార్జ్తో ఫ్లో అయ్యేటువంటి రివర్స్. దట్టు ఏంటంటే ఈ కోసి రివర్ అనేది దాని యొక్క కోర్స్ అనేది, దాని యొక్క డైరెక్షన్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకునడం. అంటే ఒక్కొక్కసారి కొంత సైడ్కి కొంత వైడర్ డిస్టెన్స్తో ప్రవహించడం, ఒక్కొక్కసారి నేరో డిస్టెన్స్తో ప్రవహించడం, లేదా ఎప్పుడు అది ప్రవహించేటువంటి మార్గం కాకుండా వేరే మార్గం ద్వారా మళ్ళీ ప్రవహించడం, ఆ మార్గం అనేది కొంచెం పక్కకి జరగడం. ఇటువంటివన్నీ జరగడం వల్ల ఏమవుతుందంటే దీని యొక్క ఆ ఇంటెన్షన్ అనేది ఆ బీహార్ స్టేట్పై పడుతుందండి. అంటే నియర్లీ బీహార్ స్టేట్ అనేది ఎవ్రీ ఇయర్ ఈ కోసి రివర్ ద్వారా ఈ వరదలు, ఫ్లడ్స్ అనేవి ఎదుర్కొంటూ ఎంతో ఇబ్బంది పడుతుందన్నమాట. దట్స్ వై బీహార్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కూడా ప్రాపర్గా ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ కూడా ఇటువంటి ఈ రివర్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ అనమాట. అందుకనే మనకి కోవిడ్ టైంలో కూడా బీహార్ వాళ్ళు చాలా బెటర్గా, అంటే ఈవెన్ మోర్ దెన్ 10 lakh పర్సన్స్ కూడా వాళ్ళు ఫస్ట్ వేవ్ టైంలో షెల్టర్ అనేది ఇవ్వగలిగారంటే దానికి కారణం ఏంటంటే ఏదైతే ఈ కోసి రివర్ ఉందో దీని ద్వారా వాళ్ళు తీసుకున్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళకి ఈ విధంగా కోవిడ్ టైంలో యూజ్ అయింది. అండ్ అలానే మొదటగా మనం యమునా రివర్ అని చెప్పుకున్నాం కదా. ఈ యమునా రివర్ అనేది ఏంటంటే మనకి లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. అలానే ఈ యమునా రివర్కి కూడా చాలా ట్రిబ్యూటరీస్ ఉన్నాయండి. యమునా రివర్కి కూడా అవి ఏంటంటే మనకి ఇక్కడ సదరన్ పార్ట్, ఇప్పుడు మనం నార్దర్న్ పార్ట్లో ఈ స్ట్రీమ్స్ అన్ని ఈ ట్రిబ్యూటరీస్ అన్నీ కూడా గంగా నదిని కలుస్తున్నాయి కదా. అండ్ అలానే సదరన్ పార్ట్స్లో ఇక్కడ మనకి చంబల్ రివర్, అండ్ అలానే సింధ్, బేత్వా, దసన్, కేన్, ఇవన్నీ కూడా యమునా నది యొక్క ఉపనదులు అండి. ఇవన్నీ కూడా యమునా నది యొక్క ఉపనదులు. ఇక్కడ బానస్, పరాబతి అండ్ కాళీసింధ్, బానస్, పరాబతి అండ్ కాళీసింధ్, ఈ మూడు కూడా చంబల్ రివర్ యొక్క డిస్ట్రిబ్యూటరీస్ అండి. చంబల్ రివర్ యొక్క డిస్ట్రిబ్యూటరీస్. ఈ చంబల్ రివర్ అనేది మనకి మధ్యప్రదేశ్ రీజన్లో ఎమర్జ్ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ విధంగా యమునా రివర్ని కలుస్తుంది. అయితే చూడండి, ఇక్కడ గంగా నదికి యమునా నది ఉపనది, యమునా నదికి చంబల్ రివర్ ఇది ఉపనది, అండ్ అలానే చంబల్కి బానస్, కాళీ, పరబతి, ఈ మూడు కూడా ఉపనదులు. అండ్ అలానే సింధ్, ఈ సింధ్ అనే రివర్ కూడా యమునాకి డిస్ట్రిబ్యూటరీ, అండ్ అలానే బేత్వా, దాసన్, కేన్, ఇవి కూడా. అయితే ఈ కేన్, బేత్వా ఈ రెండింటిని మనకి రివర్ లింకింగ్ ప్రాజెక్ట్, నదుల అనుసంధానం అనే కాన్సెప్ట్ ఉంది కదా. అక్కడ ఏంటంటే ఈ బేత్వా అండ్ కేన్ ఈ రెండింటి యొక్క అనుసంధానం అనేది ఆల్రెడీ ప్రపోజల్లో ఉంది, కేన్ బేత్వా యొక్క అనుసంధాన ప్రాజెక్ట్ అనేది. అండ్ అలానే సోన్ రివర్, ఈ సోన్ రివర్ అనేది మనకి అమర్కంటక్ ప్లాట్యూ, ఈ అమర్కంటక్ ప్లాట్యూలో సోన్ నదితో పాటుగా మహానది, అండ్ అలానే ఇంద్రావతి, తర్వాత నర్మదా నది, ఇలా
చాలా రివర్స్‌కి ఇక్కడ మనకి ఎలాగైతే ఈ హిమాలయన్ రీజన్ ఏదైతే ఉందో, ఏ విధంగా అయితే చాలా నదుల యొక్క జన్మస్థలమో, ఇక్కడ ఈ అమర్కంటక్ ఏదైతే ఈ వింధ్య సాత్పురా పర్వత ప్రాంతాలు ఉన్నాయో ఈ కనుమల కంటిన్యూషన్ అది. అండ్ అలానే ఈ అమర్కంటక్ ప్లాట్యూ అనేది మనకి చాలా నదులకు జన్మస్థలం అండి. అండ్ అలానే ఈ సోన్ రివర్ అనేది ఈ విధంగా కలుస్తుంది గంగాని. అయితే అలానే గంగా నది అనేది మనకి ఈ డిస్ట్రిబ్యూటరీస్ అయిన తర్వాత ఈ విధంగా ఫ్లోలో వెళ్తూ ట్రిబ్యూటరీస్ని కలుసుకున్న తర్వాత గంగా నది 2 పాయలుగా విడిపోతుందండి. మీన్స్ డిస్ట్రిబ్యూటరీస్గా విడిపోతుంది. ఇక్కడ మనకి కలకత్తా దగ్గర అంటే ఒక హుగ్లీ ఒకటి, ఇంకొకటి ఏంటంటే పద్మా రివర్. ఏదైతే ఇంకొక డిస్ట్రిబ్యూటరీ ఉండిపోయిందో అది మనకి బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుందండి. అండ్ అలానే ఈ హుగ్లీ రివర్ అనేది మనకి ఇక్కడ కోల్కతా ఈ రీజన్లో ఫ్లో అవుతుంది. ఆ విధంగా మనకి ఆ హుగ్లీ రివర్ బేసిన్ మీద మనకి కోల్కతా పోర్ట్ అనేది కూడా ఉంది. అయితే గంగా రివర్ అనేది బంగ్లాదేశ్లోకి ఈ విధంగా ఎంటర్ అవుతుంది. సో సింప్లీ గంగా రివర్ యొక్క సిస్టమ్ అనేది ఇంతే అండి. అంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా సింప్లీ ఏంటంటే నార్దర్న్ ట్రిబ్యూటరీస్ అండ్ అలానే సదరన్ ట్రిబ్యూటరీస్. మెయిన్ ట్రిబ్యూటరీస్ ఏంటంటే నార్దర్న్ ట్రిబ్యూటరీస్లోకి వచ్చేసి మీరు ఇక్కడ గోమతి అండ్ అలానే కాళీ, గండక్, గాగ్రా, కోసి ఇవన్నీ కూడా మనకి గంగా నది యొక్క ఉపనదులు మెయిన్వి. అండ్ అలానే కింద నుంచి చంబల్, సింధ్, బేత్వా, కేన్, సోన్. కాకపోతే ఇవి రిమైనింగ్ ఏంటంటే బానస్ అలానే పరబతి, కాళీ ఇవన్నీ కూడా ఏవైతే ఉపనదులు ఉన్నాయో వాటికి మళ్ళీ ఉపనదులు అనమాట. సింప్లీ అంటే ఓన్లీ సింప్లీ జస్ట్ రివర్ సిస్టమ్ అనేది గంగా రివర్ సిస్టమ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. అండ్ అలానే మన తర్వాత రివర్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్, జూన్ మంత్లో అడ్డా నుంచి లాంచ్ చేసినటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిపై 77% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే మీకు కావాల్సినటువంటి కోర్సెస్ని మీరు చూజ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు ఈరోజు మీరు ఏదైతే అర్ధరాత్రి 12 గంటల లోపు కనుక మీరు దీన్ని పర్చేజ్ చేసుకున్నట్లయితే మీకు డబుల్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అడ్డాలో తీసుకున్నటువంటి కోర్సెస్పై. మొదటగా మనకి ఇక్కడ అర్జున బ్యాచ్ అనేది ఏంటంటే ఎస్పెషల్లీ ఫర్ ఏపీ బైఫర్కేషన్ అండ్ ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ ఈ 3 టాపిక్స్ గురించి కూడా లాంచ్ చేయబడింది. ఇది యాక్చువల్లీ మీకు 5900 రూపీస్ వాల్యూ ఉన్నటువంటి ఈ కోర్స్ అనేది మీకు Y324 కూపన్ కోడ్ని అప్లై చేసినట్లయితే మీకు ఇది 1380 రూపీస్కి మీరు దీన్ని పొందగలరు ఫ్రెండ్స్. అండ్ అలానే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అనుసరించి కూడా జూన్ 28 నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది యాక్చువల్గా మీకు 6800 రూపాయల వాల్యూ ఉన్నటువంటి ఈ కోర్స్ అనేది మీరు Y324 అనే కూపన్ కోడ్ని అప్లై చేసినట్లయితే 1564 రూపాయలకే మీరు దీన్ని పొందగలరు. అండ్ అలానే బెటర్ ప్యాక్ ఇన్ అడ్డా ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ ఎవరైతే ఈ స్టేట్స్లో ఉంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ ఏపీ తెలంగాణ స్టేట్ యొక్క మెగా ప్యాక్ అనేది అడ్డా వారు లాంచ్ చేశారు. యాక్చువల్గా అయితే ఇది మనకి 12 మంత్స్ వ్యాలిడిటీ అండి. బట్ కాకపోతే మీరు ఈరోజు పర్చేజ్ చేసుకున్నట్లయితే మీకు అది 24 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుందండి. ఈ మెగా ప్యాక్ అనేది మీరు పర్చేజ్ చేసుకోవడం వలన ఈ రిమైనింగ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది మీకు 17,400 రూపీస్ ఉంటుంది. అది మీరు Y324 కూపన్ కోడ్ని అప్లై చేసినట్లయితే 4000 రూపీస్కి మీరు దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ రివర్ వచ్చేసి మనకి ఇండస్ రివర్. ఈ రివర్ పేరు మీదగానే మనకి సింధులోయ నాగరికతను మనం చదువుకున్నాం కదండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అయితే ఈ ఇండస్ రివర్ అనేది మనకి మన భారతదేశంలో ఇది ప్రవహించేటువంటిది పోర్షన్ అనేది చాలా తక్కువ. బట్ కాకపోతే దీని యొక్క ట్రిబ్యూటరీస్ అనేవి మెయిన్ ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఈ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఆర్డర్లోనే ఈ టాప్ నుంచి ఈ ఆర్డర్లోనే ఈ ట్రిబ్యూటరీస్ కూడా ఉంటాయండి దానివి. అయితే దీని యొక్క డిస్టెన్స్ నియర్లీ 2880 కిలోమీటర్స్ అండి. ఇది టిబెట్లోని మానస్ సరోవర్ లేక్ అది కైలాస్ పర్వత శ్రేణిలో ఉందండి. ఈ మానస్ సరోవర్ లేక్ నుంచే ఇండస్ రివర్ అనేది ఉద్భవిస్తుంది. అండ్ అలానే ఈ ఇండస్ రివర్ అనేది మనకి మన ఇండియాలో ఏంటంటే ఏదైతే మనకి సింప్లీ ఇక్కడ మనకి
ఇది మనకి కాశ్మీర్ ప్రాంతం ఉందో, నియర్లీ ఇది ఏంటంటే మనకి జస్ట్ ఇమాజిన్ ఇట్స్ కాశ్మీర్, అండ్ ఇక్కడ ఇది అక్సాయ్ చిన్ ప్రాంతం, అండ్ అలానే ఇది పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. బట్ కాకపోతే మనకి ఇండస్ రివర్ అనేది ఈ విధంగా ఇలా వెళ్ళిపోతుందండి. అంటే గిల్గిత్ బాలిస్తాన్ ఏదైతే ఉందో ఆ గిల్గిత్ బాలిస్తాన్ ఆ పోర్షన్ నుంచి ఇండస్ రివర్ అనేది ఫ్లో అవ్వుకుంటూ వెళ్తుంది ఇక్కడ టిబెట్లోని మానస్ సరోవర్ ఆ చోట ఉద్భవించి. బట్ అయితే కాకపోతే ఏంటంటే ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ అలానే ఇది అక్సాయ్ చిన్ ప్రాంతం. ఇక్కడ మనకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది ఉంటుందండి, అది బిట్వీన్ ఇండియా అండ్ చైనా. అయితే ఈ ఇండస్ రివర్ అనేది మనకి ఇండియాలో డైరెక్ట్గా లేకపోయినా సరే ఆ రివర్కి మోర్ దెన్ 70% ఆఫ్ ఆ డిశ్చార్జ్, ఇండస్ రివర్ యొక్క డిశ్చార్జ్ అనేది ఈ ట్రిబ్యూటరీస్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఏవైతే మనకి ఈ జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఉన్నాయో ఈ ఉపనదులపైనే ఇండస్ రివర్ యొక్క వాటర్ డిశ్చార్జ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే మోర్ దెన్ 60% ఆర్ నియర్లీ 70% ఆఫ్ ఇండస్ రివర్ డిశ్చార్జ్ అనేది ఈ 5 రివర్సే తీసుకొని వెళ్తాయండి. సో దట్స్ వై ఈ జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఈ రివర్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత జీలం రివర్, ఈ జీలం రివర్ అనేది మనకి వెరినాగ్ వద్ద ఉద్భవిస్తుంది. అండ్ అలానే చీనాబ్ రివర్ అనేది మనకి బారాలచ్చా పాస్ అండ్ అలానే రావి ఇది మనకి రోహతాంగ్ పాస్ ఇక్కడ జన్మిస్తుంది. అండ్ అలానే బియాస్ ఇది కూడా మనకి నియర్లీ రోహతాంగ్ పాస్, బట్ కాకపోతే ఎలివేషన్ తేడా ఉంటుందండి. అంటే మనకి నియర్లీ రావి రివర్ ఏదైతే మనకి ఉద్భవిస్తుందో దానికంటే కొంత హైట్లో మళ్ళా బియాస్ రివర్ అనేది ఉద్భవిస్తుంది. బట్ ప్లేస్ అనేది మాత్రం మనకి ఇక్కడ ఈ రోహతాంగ్ పాస్ వద్దే. అండ్ అలానే సట్లెజ్ రివర్ ఇది మనకి మానస్ సరోవర్ ఏదైతే మనకి ఇక్కడ ఇండస్ రివర్ అనేది జన్మిస్తుందో అక్కడ ఆ మానస్ సరోవర్ లేక్ వద్దే ఈ సట్లెజ్ రివర్ కూడా ఉద్భవిస్తుందని. బట్ కాకపోతే కొంత డిస్టెన్స్తో ఉంటుంది. అండ్ అలానే ఈ విధంగా ఈ 5 రివర్స్ కూడా మనకి ఇండియాలోని కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే పాకిస్తాన్లో ప్రవహించేటువంటి ఇండస్ రివర్కి కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఈ జీలం రివర్ యొక్క లెంత్ వచ్చేసి నియర్లీ 724 km లెంత్ అండి. అండ్ అలానే చీనాబ్ రివర్ వచ్చేసి 1180 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ తర్వాత రావి రివర్ వచ్చేసి 725. అండ్ అలానే బియాస్ రివర్ వచ్చేసి 460 km. అండ్ తర్వాత ఏదైతే సట్లెజ్ రివర్ ఉందో 1450 km. ఇది వీటి యొక్క లెంత్ అనమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇండస్ రివర్ అనేది ఈ విధంగా చెప్పుకున్నాం కదా. బట్ ఏదైతే ఇది మనకు ఉందో ఇది అక్సాయ్ చిన్ ప్రాంతం అనమాట. ఇది చైనా ఆక్యుపైడ్లో ఉంది. 1962 ఇండో చైనా వార్ తర్వాత ఏంటంటే ఈ ప్రాంతం అనేది చైనా అండర్లోకి వెళ్ళింది. అండ్ తర్వాత బిఫోర్ ఇండిపెండెన్సే పాకిస్తాన్ అనేది ఈ ప్లేస్ని ఇలాగా వీటిని ఆక్రమించుకుంది. దీన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. అండ్ తర్వాత ఇది పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. బట్ అయితే ఇక్కడ మనకి నియర్లీ యాక్చువల్లీ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ పాసెస్ అని చెప్పుకున్నాం కదా, ఈ పాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ రివర్స్ అనేవి కొంత ట్రాన్స్పోర్టేషన్ కూడా క్రియేట్ చేస్తున్నాయి. సింప్లీ ఏంటంటే ఇన్ కేస్ ఇక్కడ చాలా రగ్గుడ్ టెరైన్ రీజన్ అనమాట. అంటే చాలా డిఫికల్ట్ స్ట్రక్చర్ ఉంటుంది. మనం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కూడా ఇక్కడ క్రియేట్ చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అండ్ అలానే చాలా డిఫికల్ట్ టాస్క్ కూడా. బట్ అయితే కొన్ని పాసెస్ అనేవి ఉంటాయండి మనకి ఇక్కడ. ఆ పాసెస్ వల్ల ఏంటంటే అవి ఓన్లీ యాక్సెస్ అనమాట. లైక్ ఈ విధంగా ఈ పాసెస్ అనేవి ఏంటంటే కంట్రీలోకి రావడానికి ఓన్లీ యాక్సెస్ అనమాట. సో అందువలన ఏంటంటే స్ట్రాటజికల్గా కూడా ఈ పాసెస్ అనేవి ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వరకు కూడా చైనా అనేది ఆక్యుపై చేసుకొచ్చింది. బట్ ముందుకు రావాలి అంటే మాత్రం వారికి వేరే ఆప్షన్ లేదు, ఓన్లీ ఈ పాసెస్ ద్వారా మాత్రమే వాళ్ళు రాగలరు.
అండ్ అలానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండస్ రివర్ అనేది ఈ విధంగా ఈ మానస్ సరోవర్ లేక్ దగ్గర ఉద్భవిస్తుందండి. అండ్ అలానే నియర్లీ సట్లెజ్ రివర్ కూడా మనకి అక్కడే వస్తుంది. ఇక్కడ మీరు ఆర్డర్ చూసుకున్నట్లయితే జీలం రివర్ వెరినాగ్ అనే ప్రాంతంలో ఇక్కడ ఉద్భవించి జీలం రివర్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతూ వెళ్తుంది జీలం. అండ్ తర్వాత చీనాబ్ రివర్ అనేది బారాలచ్చ పాస్ చెప్పుకున్నాం కదా, పాసెస్ అని చెప్పి అక్కడ ఉద్భవిస్తుంది. ఇది అంటే మార్గం అనమాట. సింప్లీ ఏంటంటే చుట్టూ కూడా పర్వత ప్రాంతాలతో ఉన్న టైంలో మధ్యలో ఏంటంటే ఏమీ లేకుండా ఒక చిన్న దారిలా ఉంటుందండి పాస్ అనేది. సింప్లీ మనకు చూడడానికి ఏదో చిన్న దారి అనిపిస్తుంది, కానీ స్ట్రాటజికల్గా చాలా చాలా ఇంపార్టెంట్ వన్ అనమాట ఈ పాసెస్ అనేవి. అయితే ఇక్కడ చీనాబ్ రివర్ అనేది ఇక్కడ ఉద్భవిస్తుంది. అండ్ అలానే ఈ చీనాబ్ రివర్ అనేది తర్వాత ఈ విధంగా ఫ్లో అవుతుంది. అండ్ చీనాబ్ రివర్ తర్వాత రావి రివర్, ఇది మనకి నియర్ రోహతాంగ్ పాస్ ఇక్కడ నుంచి ఉద్భవించి ఈ విధంగా వస్తుంది. అండ్ తర్వాత బియాస్ రివర్, ఈ బియాస్ రివర్ అనేది కూడా మనకి ఏంటంటే రోహతాంగ్ పాస్ నియర్లీ అక్కడి నుంచే ఇది ఈ విధంగా వస్తుంది. అండ్ తర్వాత సట్లెజ్ రివర్ అనేది ఏదైతే ఇండస్ రివర్ మనకి ఎమర్జ్ అవుతుందో అదే ప్రాంతం నుంచి నియర్లీ వస్తూ ఆ విధంగా ఇండస్ రివర్ని కలుస్తుంది. బట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి ఫ్రెండ్స్, మనకి చీనాబ్ రివర్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. చీనాబ్ అండ్ జీలం కూడా రెండు కూడా మనకి అంటే ఇది పాకిస్తాన్లో మన కంట్రీలో ఫ్లో అవుతున్నది ఈ డిస్టెన్స్ ఓన్లీగా చూడండి ఇదే. నియర్లీ ఏంటంటే మనకి కాశ్మీర్, పంజాబ్ ఈ స్టేట్స్లోనే ఎక్కువగా వీటి యొక్క ప్రజెన్స్ అనేది ఉంది. అండ్ అలానే ఈ జీలం రివర్ అండ్ అలానే చీనాబ్ తర్వాత ఈ రావి, ఈ సట్లెజ్ ఇవన్నీ కూడా ముందుగా మెర్జ్ అయ్యి తర్వాత ఇండస్ రివర్కి కలవటం జరుగుతుంది. ఇక్కడ తర్వాత ఇండస్ రివర్కి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనేవి చాలా ఉంటాయండి. బట్ కాకపోతే అది మనకి నాట్ ఇన్ అవర్ కాన్సెప్ట్, ఎందుకంటే అది పాకిస్తాన్ నుంచి ఫ్లో అయ్యేటువంటి రివర్స్. అండ్ తర్వాత సట్లెజ్ రివర్ అనేది ఇలా ఫ్లో అవ్వకుంటూ వెళ్తుంది కదా. బియాస్ రివర్ అనేది చాలా షార్టెస్ట్ అనమాట, నియర్లీ ఒక 460 km. తర్వాత ఏమవుతుందంటే బియాస్ రివర్ అనేది సట్లెజ్ రివర్తో మెర్జ్ అవుతుంది. అండ్ తర్వాత ఈ ఏవైతే 5 రివర్స్ ఉన్నాయో ఒకదానికొకటి మెర్జ్ అయ్యి ఈ విధంగా మనకి సింగిల్ స్ట్రీమ్లోకి వచ్చి ఇండస్ రివర్కి కలుస్తాయండి. అయితే ఇండస్ రివర్కి వీటితో పాటుగా కొన్ని అదర్ ట్రిబ్యూటరీస్ కూడా ఉన్నాయండి. అవేంటంటే సయోక్, ఇక్కడ ఇవేంటంటే ఈ ట్రాన్స్ హిమాలయన్ ప్రాంతాలు ఈ విధంగా సయోక్. అండ్ తర్వాత ఇక్కడ గిల్గిత్ బాలిస్తాన్ చోట్ల అక్కడ గిల్గిత్, ఇటువంటి ట్రిబ్యూటరీస్ అనేవి అంటే హిమాలయ ప్రాంతంలో ఇక్కడ ఈ ఏదైతే మనకి ఈ గిల్గిత్ బాలిస్తాన్ అండ్ అలానే అక్షాయచిన్ రీజన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి దగ్గర మెర్జ్ అయ్యేటువంటి ట్రిబ్యూటరీస్ అనమాట ఇండస్ రివర్కి. మిగిలినవన్నీ కూడా ఏంటంటే రిమైనింగ్ లెఫ్ట్ అన్నీ కూడా దానికి పాకిస్తాన్లో ఉంటాయి. బ్రహ్మపుత్ర రివర్ అనేది నియర్లీ దీని యొక్క లెంత్ అనేది 200-900 కిలోమీటర్స్ ఫ్రెండ్. ఇది మనకేంటంటే చెమయుంగ్ డంగ్ అనే ఒక గ్లేషియర్ అనమాట. చెమయుంగ్ డంగ్ అనే ఒక గ్లేషియర్, ఇది కూడా మనకి కైలాస్ రేంజ్ అది ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే ఈ బ్రహ్మపుత్ర రివర్ కూడా మనకి ఉద్భవిస్తుందండి. అయితే దీనిని టిబెట్లో సాంగ్పో అని పిలుస్తారండి. అంటే చూడండి ఇలా ఈ సాంగ్పో అనేది ఏంటంటే ప్యూరిఫైయర్. సాంగ్పో మీనింగ్ ఏంటంటే మనకి ప్యూరిఫైయర్. అండ్ తర్వాత ఇంకా దీన్ని ఏంటంటే అంటే టిబెటియన్ లాంగ్వేజ్లోనైతే సాంగ్పో అండ్ అలానే దాని యొక్క మీనింగ్ వచ్చేసి మనకి ప్యూరిఫైర్ అని. అండ్ అలానే చైనీస్ లాంగ్వేజ్లో దీన్ని ఏ విధంగా పిలుస్తారు అంటే యార్లంగ్ చైనీస్ లాంగ్వేజ్లో యార్లంగ్ అని పిలుస్తారు. అయితే ఇక్కడ ఏదైతే మనకి బ్రహ్మపుత్ర రివర్ ఉందో దీని యొక్క ట్రిబ్యూటరీస్ అనేవి దిబాంగ్, లోహిత్, సుబాన్సిరి, కామెంగ్, బేల్సిరి, ధనసిరి, గంగాధర అండ్ తర్వాత రైదా, దార్లా, తీస్తా. మెయిన్లీ ఇంపార్టెంట్ తీస్తా రివర్ అండి. అండ్ అలానే జమున, పద్మ, మేఘన. యాక్చువల్గా ఏంటంటే మనకి గంగా రివర్ అనేది ఒక రెండు డిస్ట్రిబ్యూటరీస్గా డివైడ్ అయిపోయిన తర్వాత ఒకటి హుగ్లీ రివర్గా, ఇంకొకటి ఏంటంటే భాగీరథి రివర్గా బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుందండి. అక్కడ గంగా రివర్ని పద్మా రివర్ అని చెప్పి
పిలుస్తారండి. గంగా నదిని పద్మా రివర్ అని పిలుస్తారు. అయితే బ్రహ్మపుత్ర నదిని జమున అని పిలుస్తారండి. ఈ 2 కూడా కలిసిన తర్వాత ఈ ఏదైతే పద్మా రివర్ ఉందో ఈ జమునాకి కలుస్తుంది. జమున మీన్స్ నథింగ్ బట్ బ్రహ్మపుత్ర. అండ్ తర్వాత వీటికి ఒక లోకల్ ట్రిబ్యూటరీ అయినటువంటి మేఘన ఇది కలుస్తుందనమాట. అంటే ఏవైతే ఈ గంగా బ్రహ్మపుత్ర నదులు ఉన్నాయో ఈ 2 కూడా మెర్జ్ అయ్యి వాటి యొక్క ఏదైతే స్టార్టింగ్ నేమ్స్ ఉన్నాయో వాటి పేరు మీదుగా కాకుండా మేఘన పేరుతో సముద్రంలో కలుస్తున్నాయండి. అయితే ఈ ప్రాసెస్లో ఈ గంగా అలానే బ్రహ్మపుత్ర ఈ నదుల మధ్య ఈ డెల్టా అనేది సారవంతమైన డెల్టా అనేది ఏర్పాటు చేసేయండి. వాటినే సుందర్బన్ అని చెప్పి పిలుస్తారండి. సుందరవనాలు అని. నియర్లీ 75,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా అండి. నియర్లీ 75,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఈ సుందర్బన్స్ అనేవి మనకి కవర్ చేస్తాయి. వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా అన్నమాట ఇది. ఫ్రెండ్స్, అడ్డాలో ఏంటంటే ప్రింటెడ్ బుక్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇష్యూ చేయడం జరిగింది. ఇవేంటంటే మీరు అడ్డా వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ప్రింటెడ్ బుక్స్ దగ్గర మీరు సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన కేటగిరీ బుక్స్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ పర్చేస్ చేసే ముందు వ్యూ ఆఫర్స్ దగ్గర Y324 అనే కూపన్ కోడ్ కనుక మీరు అప్లై చేసినట్లయితే మీకు ఆ బుక్స్పై 80% డిస్కౌంట్ అనేది ఉంటుంది. అండ్ అలానే ఇదే ప్రాసెస్ మీరు త్రూ యాప్లో కనుక చేసినట్లయితే మీకు మోర్ దెన్ 80% డిస్కౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం బ్రహ్మపుత్ర రివర్ యొక్క కోర్స్ అనేది చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి కైలాస్ రేంజ్లో ఇక్కడ నుంచి మనకు ఉద్భవిస్తుంది. అండ్ అలానే ఇక్కడ దీనిని చైనీస్ లాంగ్వేజ్లో ఎర్లింగ్ అని అండ్ అలానే టిబెటియన్ లాంగ్వేజ్లో సాంగ్పు అని పిలుస్తారు. తర్వాత అయితే ఇది ఈ విధంగా ఫ్లో అవుతుంది. అంటే నియర్లీ దీని యొక్క మేజర్ పోర్షన్ అనేది టిబెట్లోనే ఫ్లో అవుతుంది. అండ్ తర్వాత ఇక్కడ మనకి ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో దీనిని దిహాంగ్ అని పిలుస్తారండి. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర రివర్ని దిహాంగ్ అని పిలుస్తారు. అండ్ అలానే సదియా, అస్సాంలోని ఈ సదియా అనే ప్రాంతం వరకు కూడా దీనిని బ్రహ్మపుత్ర అని పిలవరు. ఆ సదియా అనే ప్రాంతం నుంచే ఈ రివర్ని బ్రహ్మపుత్ర అని పిలవడం స్టార్ట్ అవుతుందండి. మనకి ఇక్కడ ఈ బ్రహ్మపుత్ర రివర్ అనేది ఇక్కడ మనకి ఏంటంటే అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్లో ఫ్లో అవుతుందండి. సో అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్లో ఈ 2 స్టేట్స్లో ఈ రివర్ ఫ్లో అవుతుంది. బట్ కాకపోతే దీని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ. ఇన్ కేస్ రివర్ లింకింగ్ నదుల అనుసంధానం ప్రాజెక్ట్ అనేది కనుక చేసినట్లయితే మనకి ఏదైతే వాటర్ స్కేర్సిటీ ఉంటుందో ఆ వాటర్ స్కేర్సిటీని తగ్గించడానికి ఉన్న బెటర్ సోర్స్ ఏమైనా ఉందంటే బ్రహ్మపుత్ర రివర్ అండి. ఎందుకంటే దీనినే రెడ్ రివర్ అని కూడా పిలుస్తారండి. బ్రహ్మపుత్ర రివర్నే రెడ్ రివర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అది తీసుకొచ్చేటువంటి సెడిమెంట్స్ అండ్ అలానే ఈ బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతం అనేది ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతాన్ని కూడా పొందుతుందండి. మనం ఏదైతే చెప్పుకుంటాం ఈ చిరపుంజి ఇవన్నీ కూడా ఈ ప్లేసెస్ అన్నీ కూడా మనకి ఈ బ్రహ్మపుత్ర రివర్ బేసిన్లోనే ఉన్నాయి. అలానే దీని యొక్క ట్రిబ్యూటరీస్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, లోహిత్ ఇది అరుణాచల్ ప్రదేశ్లో అండ్ అలానే దిబాంగ్ ఇవన్నీ కూడా సదరన్ పార్ట్ నుంచి, తర్వాత బుర్హి దిహాంగ్, తర్వాత ధన్సిరి, తర్వాత కపిలి ఇవన్నీ కూడా మనకి ఈ సదరన్ పార్ట్ నుంచి. అలానే నార్థన్ పార్ట్ నుంచి జల్దాకా, తీస్తా, రైదాక్, సన్కోష్ అండ్ తర్వాత మానస్, కామెంగ్, సుబాన్సిరి ఇవన్నీ కూడా నార్త్ పార్ట్ నుంచి వస్తున్నవి. అయితే ఈ ఏవైతే దీని యొక్క ట్రిబ్యూటరీస్ ఉన్నాయో వీటిలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే తీస్తా రివర్ అండి. తీస్తా రివర్ అసలు ఏంటి? తీస్తా రివర్ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడు నియర్లీ 1787 ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 1700 సెంచరీలో ఉన్నాము అంటే తీస్తా రివర్ అనేది గంగా నదికి ఉపనది అండి. తీస్తా రివర్ అనేది గంగా నది యొక్క ఉపనది. అయితే మొదట గంగానదికి తీస్తా రివర్ ఉపనదిగా ఉండేది. అయితే 1787లో వచ్చినటువంటి చాలా ఎక్కువ మొత్తంలో ఒక డివాస్టింగ్ ఫ్లడ్స్ అనేవి వచ్చాయండి. ఆ ఫ్లడ్స్ వల్ల ఏమైందంటే తీస్తా రివర్ అనేది దాని యొక్క డైరెక్షన్ మార్చుకొని ఈ విధంగా బ్రహ్మపుత్ర రివర్లో కలవటం మొదలుపెట్టిందండి. ఈ తీస్తా రివర్ అనేది చూడండి, గంగా రివర్ యాక్చువల్గా ముందు గంగా రివర్కి ఉండేది, తర్వాత ఇది తీస్తా బ్రహ్మపుత్ర రివర్కి ట్రిబ్యూటరీగా మారిందండి. అలానే ఈ బ్రహ్మపుత్ర రివర్ అనేది
కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఒక 20 కిలోమీటర్స్ వైడ్ అండి. అంటే 20 కిలోమీటర్ల వెడల్పుతో కూడా ప్రవహిస్తుంది. బట్ ఏంటంటే ఆ ప్రవహించేటప్పుడు మధ్యలో ఏంటంటే కొన్ని పాయలుగా విడిపోవడం, ఆ విధంగా ఏంటంటే కొన్ని రివర్ బేస్డ్ ఐలాండ్స్ కూడా క్రియేట్ చేస్తుంది. ఆ విధంగా మనకి క్రియేట్ చేసిందే మజూలీ. మజూలీ రివర్ బేస్డ్ ఐలాండ్, వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ బేస్డ్ ఐలాండ్. అండ్ అలానే ఈ మజూలీ ఐలాండ్ అక్కడే మజూలీ ఫెస్టివల్ అనేది కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత ఈ మజూలీది అనేది ఇక్కడ ఏంటంటే మనకి నియర్లీ 90 కిలోమీటర్ లెంత్ అండ్ అలానే 20 కిలోమీటర్ విడ్త్తో ఈ విధంగా ఈ మజూలీ ఐలాండ్ అనేది ఫామ్ అయిందండి. ఇక్కడ ఈ మజూలీ ఐలాండ్ యొక్క పాపులేషన్ కూడా మనకి నియర్లీ 1,50,000 పాపులేషన్. అండ్ అలానే నియర్లీ ఆ ఐలాండ్లో 144 విలేజెస్ కూడా ఉన్నాయి. అంటే ఆ మజూలీ ఐలాండ్ అనేది సింపుల్ ఏంటంటే ఒక సబ్ డిస్ట్రిక్ట్ ఆ స్టేజ్లో ఉన్నట్లు అనమాట. అయితే మనం బ్రహ్మపుత్ర రివర్కి వరద అనేది పెరిగి తర్వాత చాలామంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం అనేది జరగలేదు అని చెప్పి ఏ సంవత్సరం కూడా మనం చూడకుండా ఉండలేము. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రహ్మపుత్ర రివర్కి డ్యూ టు హిజ్ హై రైన్ఫాల్ ఏమవుతుందంటే ఈ రివర్ ఏదైతే డిశ్చార్జ్ ఉంటుందో డిశ్చార్జ్ పెరగడం, అలానే దీని యొక్క ఈ పరివాహక ప్రాంతాలను ఇది ముంచెత్తడం, తర్వాత చాలామంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం. దట్టు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం ఈ మజూలీ ఐలాండ్ అని చెప్పి, ఇది కూడా చాలాసార్లు వరద తాకిడికి గురవుతూనే ఉంటుందండి. ఈ విధంగా మనకి ఈ బ్రహ్మపుత్ర కోర్స్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే డిబ్రూ చూడండి, ఇక్కడ అస్సాం ఈ ప్రాంతం, ఇక్కడ మీరు కొంచెం గమనించినట్లయితే నియర్లీ 90 డిగ్రీ డిఫ్లెక్షన్ అండి. ఈ విధంగా రివర్ నియర్లీ 90 డిగ్రీ డిఫ్లెక్షన్, ఇది దిబ్రూ. ఈ ప్రాంతం వద్ద ఏంటంటే మనకి బ్రహ్మపుత్ర నది అనేది నియర్లీ 90 డిగ్రీ డిఫ్లెక్షన్తో ఈ విధంగా బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. బిఫోర్ దట్ ఏంటంటే దీనిని జమునా రివర్ అని పిలుస్తారు, బ్రహ్మపుత్ర రివర్ని. అండ్ అలానే గంగా రివర్ వస్తుంది కదా, దీన్ని పద్మ అని పిలుస్తారు. తర్వాత ఈ జమున అండ్ పద్మ ఈ రెండు కూడా మెర్జ్ అయిన తర్వాత వీటికి మేఘనా రివర్ అనేది కలుస్తుంది. ఈ విధంగా చివరికి మేఘనా రివర్ పేరుతో ఈ రివర్ అనేది ఈ గంగా అండ్ అలానే బ్రహ్మపుత్ర నదులు అనేవి సముద్రంలో కలవటం జరుగుతుందండి. అండ్ అలానే మనం కోసీ నదిని బీహార్ దేశపు దుఃఖదాయిని అని చెప్పుకున్నాం కదా. అండ్ అలానే దామోదర్ రివర్ అనేది ఇది బెంగాల్ రాష్ట్రపు దుఃఖదాయిని. బీహార్కి కోసీ అండ్ అలానే వెస్ట్ బెంగాల్కి దామోదర్ రివర్ ఇది. సో ఈ 3 కూడా మేజర్ రివర్ సిస్టమ్స్ అనమాట. నార్దర్న్ ఇండియాలో నార్దర్న్ ప్లెయిన్స్లో కూడా మనకి మేజర్ ఇండియన్ రివర్ సిస్టమ్స్ ఇవి. అండ్ అలానే మన భారతదేశంలో ఉద్భవించిన తర్వాత సముద్రంలో కలవకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రివర్ సముద్రంలో కలవకుండా ముందే డిజపేర్ అయిపోతుంది అనమాట. అంటే దాని యొక్క సింపుల్ ఏంటంటే దాని యొక్క నది అనే ఒక లక్షణాన్ని అది కోల్పోతుంది. ఆ రివర్ ఏంటంటే మనకి ఇక్కడ లూనీ రివర్, ఇది ఆరావళి కొండలలో జన్మించి రాణా ఆఫ్ కచ్ దగ్గర మర్జ్ అవుతుందండి. బట్ ఏంటంటే అది ఒక చిత్తడి ప్రాంతం, సముద్రాన్ని కలవటానికి ముందుగానే ఈ రివర్ అనేది ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అయిపోయి దాని యొక్క నది లక్షణాన్ని కోల్పోతుంది అనమాట లూనీ రివర్ అనేది. సో ఫ్రెండ్స్, ఇది మనకి నార్దర్న్ పార్ట్లో ఉన్నటువంటి ఈ 3 రివర్స్ వీటి గురించి. అండ్ అలానే నెక్స్ట్ సెషన్లో మనం ద్వీపకల్ప నదులు వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ వన్ ఏంటంటే మీకు ఇక్కడ మనం ఒక స్మాల్ క్వశ్చన్, రామ్ గంగా, పెన్ గంగా, తర్వాత వేన్ గంగా, ఇందులో గంగా నది ఉపనదులు కానివేంటి? గంగా నది యొక్క ఉపనదులు కానివి ఇక్కడ మనకి రామ్ గంగా, పెన్ గంగా, వేన్ గంగా 3 ఉన్నాయి. నిజానికి రామ్ గంగా గంగా నది యొక్క ఉపనది, బట్ కాకపోతే ఈ పెన్ గంగా, వేన్ గంగా ఈ 2 కూడా గోదావరి నది యొక్క ఉపనదులు. అండ్ అలానే ఏదైతే ఈ రిమైనింగ్ రివర్ సిస్టమ్స్ ఉన్నాయో అవి మనం మరొక నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆల్ ఆఫ్ యూ, బాయ్.